ప్రో గేమర్ కాకుండా మంచి ఆల్రౌండర్ ఫోన్ నాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఆగస్ట్ 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు సేల్కి వస్తుంది. ఫస్ట్ సేల్ నేను ఖచ్చితంగా ఆర్డర్ చేస్తా. ఈ ఫోన్ తెప్పించి డెడికేటెడ్ రివ్యూ చేసి డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సైలెంట్ గా మోటో ఎడ్జ్ 50 లాంచ్ అయింది ఒక గంట క్రితం. నాకు కమెంట్ వచ్చింది, కమెంట్ చూసిన తర్వాత రిలీజ్ అయ్యా ఈ ఫోన్ లాంచ్ అయిందని. 18,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని 33,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో మొత్తం మోటోలో హవాలే నడుస్తుంది. చక్కటి స్పెసిఫికేషన్స్ తో తీసుకొస్తున్నారు. అండ్ ఈ ఫోన్ మీద కూడా నాకు మంచి పాజిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది. అండ్ 25,000లో OnePlus Nord CE4 ఒక్కటే ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కింద కనబడుతుంది. గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయేమో OnePlus నుంచి. సో OnePlus అనే బ్రాండ్ నాకు వద్దు, ఇంకేమైనా వేరే మొబైల్స్ ఉన్నాయా అంటే అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనబడింది. ఆ క్వశ్చన్ మార్క్ ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు మోటో ఎడ్జ్ 50 వచ్చినట్టు నాకు అనిపించింది. వీళ్ళు తీసుకొచ్చింది ఒకటే వేరియంట్, 8GB 256GB వన్ అండ్ ఓన్లీ వేరియంట్ తీసుకొచ్చారు. ఇనఫ్ అనిపించింది. 12GB వేరియంట్ అవసరం లేదు, 128GB స్టోరేజ్ అవసరం లేదు. 8-256 మంచి కాంబినేషన్. ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు. 28,000 మీద 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ వచ్చింది. 26,000కి వస్తుంది. ఈ ఫోన్ ఖచ్చితంగా నేను పర్చేస్ చేస్తాను. అండ్ మన ఛానల్ రివ్యూ కూడా వస్తుంది, డెడికేటెడ్ కెమెరా రివ్యూ కూడా చేస్తాను. వాస్తవంగా చెప్తున్నా, ప్రతి ఆస్పెక్ట్ టిక్ చేసింది. 26,000కి మాత్రం ఖచ్చితంగా వర్తీ ఫోన్. ఈ ఫోన్ మొత్తం మీద ఒక్క పొరపాటు నాకు కనపడింది. స్పెసిఫికేషన్స్ గురించి ఇమేజెస్ రూపంలో డిస్ప్లే చేస్తున్నప్పుడు Snapdragon 7S Gen 1 యాక్సలరేటెడ్ ప్రాసెసర్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అది రాంగ్. ఇది Snapdragon 7 Gen 1 యాక్సలరేటెడ్ ప్రాసెసర్ అంతే. 7+ Gen 1 కానీ 7S Gen 1 కానీ అసలు ఆ ప్రాసెసర్స్ లేవు. ఓన్లీ 7 Gen 1. దీని క్లాకింగ్ స్పీడ్ ని పెంచారు. యాక్చువల్ 7 Gen 1 ఏంటంటే 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. వీళ్ళు ఆ ప్రాసెసర్ ని కొంచెం మోడిఫికేషన్ చేసి యాక్సలరేషన్ అనే పేరుతో 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ కింద తీసుకొచ్చారు. ఈ Snapdragon 7 Gen 1 ఇదే ప్రైస్ పాయింట్ లో వస్తున్న Redmi Note 13 Pro లో ఉండే 7S Gen 2 కంటే బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. CPU పరంగా ఆల్మోస్ట్ ఒకేలా కంపీట్ చేస్తాయి, కానీ GPU పరంగా అంటే గ్రాఫిక్స్ అంటే గేమింగ్ ఇలాంటివి మనం చేసుకుంటున్నప్పుడు, ఎడిటింగ్ ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు 7S Gen 2 కంటే 7 Gen 1 బెటర్ పర్ఫార్మ్ చేసింది. అంటూ స్కోర్ 7S Gen 2 కు ఒక 6 lakhs అరౌండ్ వస్తే 7 Gen 1 ప్రాసెసర్ కి 6,80,000 అరౌండ్ 7 lakhs దగ్గరలో స్కోర్ చేసింది. దీని క్లాకింగ్ స్పీడ్ కొంచెం పెంచారు కాబట్టి అరౌండ్ 7 lakhs మనం ఎస్టిమేట్ చేసుకున్నా కానీ ఈ ప్రైస్ పాయింట్ లో పర్లేదు అనుకోవచ్చు. అండ్ రెండు సేమ్ 7 Gen 1 ప్రాసెసర్ ని Samsung M55, Samsung F55 లో చూసాం. వీళ్ళ Motorola Razr 40 ప్రీవియస్ జనరేషన్ ఫ్లిప్ ఫోన్ ఉంది కదా, దాంట్లో ఈ ప్రాసెసర్ యూస్ చేశారు. డే టు డే యాక్టివిటీస్ కి, జనరల్ యూసేజ్ కి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అసలు ఉండదు. గేమింగ్ ఆడుకునే వాళ్ళకి కూడా చాలా వరకు ఇది జస్టిస్ చేసిద్ది. గేమింగ్ అన్ని కూడా చెక్ చేసి రివ్యూలో మళ్ళీ అప్డేట్ చేస్తారు. రైట్ నౌ అయితే ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. ఈ ఫోన్ లో నాకు రెండు ఫీచర్స్ నచ్చలా. ఒకటి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్, రెండు సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి చివరిలో మాట్లాడతాను. ఈ ర్యామ్ ఇందులో LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 22-23 అయితే ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేసి ఉండే వాళ్ళం. ఇక్కడ LPDDR5 కానీ 5X కానీ ఇచ్చుంటే చాలా బాగుండేది. 256GB స్టోరేజ్ కూడా UFS 2.2 వస్తుంది. ఇక్కడ UFS 3.0 స్టోరేజ్ టైప్ ఇచ్చుంటే ఫోన్ చాలా స్మూతర్ ఉంటుంది, అలానే చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ లో ఫోన్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ వీళ్ళు ఎప్పటి నుంచో ఇవే LPDDR4X UFS 2.2 వాడుతున్నారు. ఇది కొంచెం అప్గ్రేడ్ అయితే బెటర్. రెండు డిస్ప్లే కెమెరాస్ వీటి గురించి మాట్లాడకంటే నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ పొందింది. చాలా మంచి సర్టిఫికేషన్ అని చెప్పాలి ఈ ప్రైస్ పాయింట్ లో. ముఖ్యంగా పెద్ద కొండలు ఎక్కినప్పుడు ఆల్టిట్యూడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అక్కడ ఈ ఫోన్ సర్వే అవ్వగలదు. హై టెంపరేచర్స్ లో, లో టెంపరేచర్స్ లో, సూర్యుని టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు, సోలార్ రేడియేషన్స్ నుంచి, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు, ఈవెన్ ఫ్రీజర్ టెంపరేచర్స్ లో అయినా ఎక్కడ కూడా ఈ ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ బోత్ శాండ్ అండ్ డస్ట్ రెండింటి యొక్క ప్రొటెక్షన్ కూడా ఉండేది ఈ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ 810H సర్టిఫికేషన్ లో. సైడ్ మొత్తం కూడా ఇది మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. అండ్ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంకొంచెం బెటర్ ప్రొటెక్షన్ ఇచ్చుంటే బాగుండేది, బట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అలానే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. ఈ ప్రైస్ లో ఉండే అదర్ బ్రాండ్ ఫోన్స్ లో మనం IP68 చూడలేం. అండ్ వాటర్ రెసిస్టెంట్ తో పాటు ఆక్వా టచ్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అంటే వర్షన్ లో అయినా లేదా ఫోన్ మీద వాటర్ పడ్డప్పుడు కూడా అక్కడ టచ్ చేసాము, అక్కడ టచ్ రెస్పాన్స్ ఉంటుంది. కానీ ఈ ఆక్వా టచ్ టెంపర్ గ్లాస్ వేసిన తర్వాత కూడా అదే సెన్సిటివిటీ ఉండిద్దా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఈ ఫోన్ లో డాల్బీ అట్మోస్ ఉండిద్ది, అలానే స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. కాకపోతే హెడ్ ఫోన్స్ లో మాత్రమే మీకు ఆ ఫీల్ ఉంటుంది, బట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అలానే ఈ ఫోన్ లో NFC ఫీచర్ కూడా ఉంది. ఒక ట్యాప్ టు పే ఫీచర్ ద్వారా ఒకవేళ మీరు కార్డ్లెస్ పేమెంట్స్ ఏమైనా చేయాలనుకుంటే NFC ఫీచర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్, దీనికి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 15 వాట్ వరకు వైర్లెస్ ఛార్జ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర వైర్లెస్ ఛార్జర్ ఉంటే. ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు డిస్ప్లే గురించి చూద్దాం. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 73,000 మంది ఉన్నాం, 80,000 మందికి త్వరగా రీచ్ అవ్వాలి. ఈ వీడియోతో నెక్స్ట్ వీడియోతోనూ 80,000కి రీచ్ అయిపోతే Nord 4 కూడా ఆర్డర్ చేస్తే దాని రివ్యూ వస్తుంది. దాని కెమెరా శాంపిల్స్ తో ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ ఫోన్ కూడా ఆర్డర్ చేస్తున్నాను. ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా ఎన్నో ఫోన్స్ తెప్పించి జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తాను. 1 lakh సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలి మనం. సో ఇంకా 1 lakh లో జాయిన్ అవ్వకపోతే ఫస్ట్ 80K కంప్లీట్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో 6.67 inch 1.5K రెజల్యూషన్ POLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 10-bit ప్యానల్ ఇది 1 billion కలర్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు. HDR10+ సపోర్ట్ ఉంది. సో HDR కంటెంట్ కూడా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. 1200 nits నామినల్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. 1600 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. 93.6% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అండ్ స్క్రీన్ క్వాలిటీస్ కూడా నేను మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ దగ్గర నుంచి ఎడ్జ్ 50 Pro వరకు అన్ని ఫోన్స్ నేను చెక్ చేసా. రీసెంట్ గా వచ్చిన మోటో G85 లో కూడా స్క్రీన్ నేను చెక్ చేశాను. అల్టిమేట్ ఉంటాయి. డిస్ప్లే పరంగా ఎటువంటి క్వశ్చన్ మనం పెట్టుకోకర్లేదు. కంప్లీట్ గా జస్టిస్ చేస్తాయి, కంప్లీట్ గా సాటిస్ఫై చేస్తాయి. నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. నాకు పర్సనలీ ఈ ఫోన్ లో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్స్ ఎంత బాగా నచ్చినాయో కెమెరాస్ కూడా మంచి సెటప్ చాలా బాగా
బాగా నచ్చినాయి. 28,000 కార్డ్ ఆఫర్ పెట్టుకునే 26K లో మాత్రం ది బెస్ట్ కెమెరాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను డెఫినెట్ గా కెమెరా రివ్యూ చేస్తా. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దీంట్లో సోనీ LYT 700C సెన్సర్ యూజ్ చేశారు. లైటియా సిరీస్ లో చాలా మంచి సెన్సర్ ఇది. LYT 700, LYT 800, LYT 900 ఈ మూడు కూడా ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ సెన్సర్స్ తో కంపీట్ చేస్తాయి. ప్రైమరీ కెమెరా OIS సపోర్ట్ ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 2 టెలిఫోటో లెన్స్ ఉన్నాయి దీంట్లో, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు అండ్ 30x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కెమెరా కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంది. సో 3x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకుంటున్నప్పుడు కూడా షేక్ అవ్వకుండా స్టేబుల్డ్ ఫోటోస్ వస్తాయి. చాలా మంచి విషయం. టెలిఫోటో లెన్స్ కూడా OIS సపోర్ట్ ఉంటాం. అండ్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఒకవేళ మీరు వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవాలనుకున్నా, వైడ్ యాంగిల్ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా 4K 30fps లో నార్మల్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, వైడ్ యాంగిల్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. ఫ్రంట్ కూడా మంచి షాట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు G85 దగ్గర నుంచి Moto H50 Pro వరకు నేను యూజ్ చేసిన అన్ని ఫోన్స్ లో కూడా కెమెరాస్ దొల్లగొట్టేసినాయి. మార్కెట్ లో ఉన్న అన్ని ఫోన్స్ తో కంపేర్ చేస్తే కెమెరా ఫోటో శాంపిల్స్ పరంగా నాకు టిల్ టుడే బాగా నచ్చిన కెమెరా శాంపిల్స్ H50 Pro, తర్వాత H50 Fusion. దీన్ని కూడా ఖచ్చితంగా చెక్ చేసి మీకు మళ్ళీ రివ్యూ పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంది. 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. టర్బో ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ 5G బ్యాండ్స్ పరంగా 14 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. నాకు నచ్చిన రెండో విషయం, ర్యామ్ అండ్ రోమ్ ఎలా నచ్చలేదు దీంట్లో ఇంకొకటి, అప్డేట్స్ పరంగా 2+3 years అప్డేట్స్ మాత్రమే వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు. అంటే Android 16 వరకు మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ 3 years, ఇక్కడ 4+5 years గానీ మినిమం 3+4 years గానీ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే 28,000 వరకు పెడుతున్నాం కాబట్టి మినిమం 3+4 years అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తుంటే బాగుండేది. డ్యూయల్ యాప్స్ కానివ్వండి, యాప్ లాక్ కానివ్వండి, ప్రైవేట్ సేఫ్ కానివ్వండి, ఇవన్నీ సపోర్ట్ అంటే వీటితో పాటు మోటో కనెక్ట్ ఫీచర్స్ కూడా ఇచ్చేసారు. అంటే విండోస్ తో కనెక్ట్ చేసుకొని కొన్ని ఫీచర్స్ మనం యాక్సెస్ చేయొచ్చు. కెమెరాస్ ఈ మధ్య గూగుల్ AI లో చాలా టూల్స్ వచ్చినాయి. ఆ టూల్స్ అన్ని కూడా ఈ ఫోన్ లో సపోర్ట్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫోటో ఏమైనా బ్లర్ వస్తే దాన్ని అన్బ్లర్ చేసుకోవచ్చు. స్కై టోన్స్ మనకు కావాల్సినట్టు స్కై టోన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ లో ఉండే కలర్స్ ని పాప్ చేసుకోవడానికి పాప్ కలర్ ఫీచర్స్, ఇలా గూగుల్ AI ఇమేజ్ ఫీచర్స్ అన్ని కూడా ఈ ఫోన్ లో ఇన్బిల్ట్ ఉన్నాయి. అండ్ ఇంకా UI హెలో UI తో వస్తుంది. యాడ్స్ ఏమి ఉండవు, చాలా స్మూత్ ఉంటుంది. ఫైనల్లీ వెయిట్ 180 grams వెయిట్ తో వస్తుంది. పర్లేదు, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా Moto H50 కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఫోన్ ఖచ్చితంగా నేను తెప్పిస్తాను. చాలా మందికి ఈ ఫోన్ హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ నేను చెక్ చేసి మళ్ళీ ఇంకొక రివ్యూ వీడియో పోస్ట్ చేస్తా. ప్రో గేమర్ కాకుండా మంచి ఆల్రౌండర్ ఫోన్ నాకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. ఆల్రౌండర్ ఫోన్ ప్రతి డిపార్ట్మెంట్ టిక్ చేస్తుంది. పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ, ఈవెన్ NFC, డాల్బీ అట్మోస్, స్టీరియో స్పీకర్స్, ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి ఒక ఎయిర్ బ్లాస్టర్ తప్ప. ముఖ్యంగా IP68 వాటర్ రెసిస్టెంట్, మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ బిల్డ్ క్వాలిటీ ఆల్రౌండర్ ప్యాకేజ్ ఇది. అర్జెన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.